న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. హల్లెలూయా. పూర్వము వారి యొక్క పితరులు యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. నది యోర్దాను నది అవతల చేశారు, ఆ తరువాత యువతలు కూడా చేశారు. వారు దాదాపుగా ఒక 80 సంవత్సరాలు కష్టపడితే వారికి కానాను అనే ప్రాంతము వీరి స్వాధీనమైంది. 40 సంవత్సరంలో అరణ్యంలో, 40 సంవత్సరాల్లో కానాను దేశంలో యుద్ధాలతో గడిపిన తరువాత కానాను దేశము వీరి స్వాధీనమైంది. వీరి స్వాధీనమైన తరువాత ఈ ప్రజలు నెమ్మదిగా జీవించడం మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకు యుద్ధాలు ఉన్నాయి, ఇక యుద్ధాలు లేకోకుండా నెమ్మదిగా ఉన్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి. ఈ నెమ్మదిగా ఉన్నటువంటి సంవత్సరాలు వెళుతున్న కొద్దీ ఈ ప్రజలు వారి యొక్క పితరుల మధ్య దేవుడు చేసినటువంటి కార్యాలను దేనిని కూడా నెమరు వేసుకునే స్థితిలో లేరన్నమాట. మర్చిపోయినటువంటి స్థితికి వచ్చారు. అసలు యెహోవా దేవుడు అంటేనే ఎరుగినటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి మరి ప్రజలకు దేవుడు ఒకటి నేర్పించాలనుకుంటున్నాడు అన్నమాట. ఏంటంటే మొట్టమొదటిగా యుద్ధం అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపిస్తే ఆ యుద్ధ రంగంలోకి మీరు పంక్తులని వెళుతున్నప్పుడు, మీ శత్రు మీ మీద బాణాలు వేస్తున్నప్పుడు, మీ శత్రు మిమ్మల్ని కొడుతున్నప్పుడు ఆ బాధ అంటే ఏంటో తెలిస్తే మీకు ఈ నెమ్మది ఎలా వచ్చిందో అప్పుడు మీకు బాగా ప్రాక్టికల్గా అర్థమవుతుందని చెప్పేసి దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు అన్నమాట? యుద్ధము చేయ నేర్పించాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధ రంగంలో ఉన్నాడు అనే సంగతిని మర్చిపోకూడదు అన్నమాట. మన యుద్ధ రంగము ఎలాంటిదంటే కత్తులు, గన్లో లేకపోతే ఇలాంటి పట్టుకొని మన యొక్క దేశపు సరిహద్దులలో ఉండి వేరే దేశస్తులు లోనికి రాకోకుండా కాపాడడానికి ఉన్నటువంటి వారము కాదు. కానీ మన ఆత్మీయ సరిహద్దు అనేది ఒకటి ఉంది. ఏంటది? ఆత్మీయ సరిహద్దు అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మీయ సరిహద్దులోనికి ఎవరు రాకుండా చూసుకోవాలన్నమాట? మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చే సైతానిక సంబంధమైనటువంటి ఏది కూడా లోనికి రాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే మనకుందన్నమాట. ఈ గ్రంథంలో మనము భౌతికంగా జరిగే యుద్ధాన్ని మాత్రమే కాదు చూడాల్సింది. ఏ గ్రంథాన్ని చదివినా కూడా, ఏ కాంటెక్స్ట్ మనం తీసుకున్నా కూడా భౌతిక పరమైనటువంటి ఆ వచనాన్ని అర్థం చేసుకునేది మాత్రమే కాదు, కానీ ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయతను మనము అర్థం చేసుకున్నప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం అనేది మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరము కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. అయితే ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనము కొన్నిసార్లు ఎలా యుద్ధం చేయాలో, ఎలా జయించాలో మనకి తెలియదు అనమాట. చాలాసార్లు ఓడిపోతా ఉంటాం. ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రామిస్ చేసి, ప్రభువా ఇక నుంచి నేను ఇలాంటి పాపిష్టమైన జీవితాన్ని జీవించను, ఇలాంటి పాపిష్టి మాటలు నేను మాట్లాడను అని చెప్పి ఎన్నోసార్లు దేవునితో ఒక ఒడంబడిక చేసుకునే వారమే ఉండి ఎన్నిసార్లు మనం పడిపోయామో, ఎన్నిసార్లు పడిపోయాం, లెక్కలేనన్ని సార్లు పడిపోయాం. ఆ లెక్కలేని సార్లు పడిపోవడానికి గల కారణం ఏంటంటే మనం మన మీదే ఆధారపడుతున్నాం. ఎవరిపైనా? మనం మనపైన ఆధారపడుతున్నాం.
మనం దేవుని పైన ఆధారపడితే, దేవుని పైన ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. ఎలా అంటే మన దేవుని మీద ఆనుకొని ఆ రోజంతా కూడా, దేవా నేను ఏం చేసినను కూడా నీ యొక్క సరిహద్దు దాటి నేను బయటికి వెళ్ళకోకుండా నా పైన, నా ప్రాణ ఆపదేహములపైన సమస్తమైనటువంటి అధికారం నీకు ఇస్తున్నాను ప్రభువా, దీనికి దాటి నేను వెళ్తున్నప్పుడు ఏమీ లేదు ప్రభువా, ఒక్కటి నన్ను పీక అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన సరిహద్దులో నుంచి మనం బయటికి వెళ్ళకుండా కాపాడుతాడు. ఎందుకంటే ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఎలా చూస్తాడంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఏ కాపరి అయినా తన మందను విడిచిపెట్టేసి తను నిద్రపోడు. ఆ కాపరి తన మంద కొరకు ఏం చేస్తాడనమాట, ప్రాణం పెడతాడు. నిజమైనటువంటి కాపరి ఎప్పుడు కూడా తన మంద కొరకు ఏం చేస్తాడనమాట, ప్రాణం పెడతాడు. మరి మనము ఆయనక మందలో చేర్చబడి ఆయనక మరి బౌండరీస్లో మనం ఉంటున్నప్పుడు ఆ బౌండరీ దాటి ఎవరైనా లోపలికి వస్తారా? రారు. మనం ఉదయకాల సమయంలో దేవునికి సన్నిధిలో మనం అడగాల్సింది అదనమాట. దేవుణ్ణి మనము అడగాలి. ఏమనంటే, ప్రభువా ఈ యొక్క దినమంతటిలో కూడా నీ అధికారాన్ని ఆపే ఉండాలి, నీ అధికారమునకు విరుద్ధముగా నేనేమీ కూడా చేయకుండా ఉండలాగన నాకు సహాయం చేయమని చెప్పేసి మనం అడిగితే గనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ ప్రజలకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు అన్నమాట, ఆయన యుద్ధము చేయ నేర్పించాలనుకుంటున్నాడు. యుద్ధము చేయ నేర్పించడానికి శత్రువులను వీరిపైకి ప్రేరేపించడం జరిగింది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బంది కొనిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు. మనం ఏం చేసినా చేయకపోయినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా చాలా ఇబ్బందులు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇబ్బంది కొలిమి ద్వారా దేవుడు నిన్ను నన్ను ఏం చేయనుకున్నమాట, చాలా చాలా శుద్ధమైన వారముగా, పరిశుద్ధమైన వారముగా, దేవుని యొక్క పోలికలో పరిపూర్ణముగా వచ్చేంత వరకు కూడా దేవుడు ఆ ఇబ్బంది కొలిమిల గుండా మనను ప్రయాణము అయ్యేటట్లుగా చేస్తానన్నమాట. నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి రావు, దేవుడు మనను పరీక్షిస్తే కూడా వస్తాయి. మనం ఏమి చేసినను చేయకపోయినను కూడా దేవుడు ఏం చేస్తానన్నమాట, మనకు యుద్ధము చేయ నేర్పినట్లుగా మనను పరీక్షిస్తాడు. హల్లెలూయా. సామెతలో ఒక మాట అంటాడు, 17వ అధ్యాయం 3వ వచనం, వెండికి మూస తగినది, బంగారునకు కొల్మి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ రెండు మనకు చూసినట్లయితే వెండైన బంగారమేనను, ఈ రెండు కూడా అగ్నిలో కాల్చినప్పుడే అవి శుద్ధ సువర్ణముగా మార్చబడతాయి. మనం కూడా దేవుని చేత పరీక్షింపబడినప్పుడే, దేవుని చేత పరీక్షింపబడినప్పుడే మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత పరిమాణంలో ఉందో, మనలో ఉన్నటువంటి నీతి ఎంత పరిమాణంలో ఉందో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత పరిమాణంలో ఉందో దేవునికి మనకి తెలుస్తుంది అనమాట. యోబు భక్తుని దేవుడు పరీక్షించినప్పుడే సైతానికి, వాడి గుంపుకి, అందరికీ అర్థమైంది యోబు భక్తుడి యొక్క భక్తి ఎలాంటిదో. పరిశోధించుకోకుండా ఏ వస్తువు యొక్క క్వాలిటీ ఎంతో ఎవరికి తెలియదు. మనం కూడా దేవుని చేత కొన్ని సందర్భాల్లో పరిశోధింపబడుకోకుండా మనలో ఉన్నటువంటి నీతి ఏంటో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటో, మనం ఎంతవరకు దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉంటున్నామో అనేది ఎవరికీ తెలియదు. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని చేత మనం ఎప్పుడైతే పరీక్షింపబడతామో, మరి ఆ పరీక్షలో మనము మరి జయాన్ని పొందుకున్నప్పుడు మనము నిత్యముగా
మరి నీతిమంతులమని, నిజంగా పరిశుద్ధులమని దేవుడే సర్టిఫికేట్ ఇస్తాడు. హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమని అంటాడు. హల్లెలూయా. నశించిపోచినటువంటి సువర్ణం అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందంటే అది శుద్ధపరచబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు ఏం చేయాలంటే అది ఈ పరీక్షకు నిలవాలి. శోధన సహించువాడు ధన్యుడు. మనకొస్తున్నటువంటి శ్రమలలో, నిందలలో, బాధలలో, ఇరుకులలో కృంగిపోయే వారముగా కాదు, కానీ దానిని జయించడానికి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, దేవునికి సహాయమును మనము పొందుకోవడానికి మరి దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి, కానీ మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారముగా ఉండకూడదన్నమాట. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ యొక్క తరము దేవుణ్ణి పరిపూర్ణంగా విడిచిపెట్టేసినటువంటి తరం అన్నమాట. దేవుడు చేసినటువంటి కార్యాలు కానీ, ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ మరి ఒక్కటి కూడా గుర్తు లేనటువంటి తరం అని చెప్పేసి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. 2వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారు రప్పించిన తమ పితరుల దేవుడు యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించి, హల్లెలూయా, దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో అది చేయడానికి ఈ యొక్క ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా దేవుని వైపు నుంచి సైతాను వైపు, సైతాని కార్యాల వైపు మళ్లించబడ్డారు అన్నమాట. ఆ మళ్లించబడినటువంటి వారిని దేవుడు దండించడం మాత్రమే కాదు, కానీ ఆ దండనతో పాటు దేవుడు ఏం చేయాలనుకున్నమాట, ఇక ముందు పాపము చేయకుండా ఉండులాగున, బానిసత్వంలోనికి పోయేవారు ఉండకోకుండా, మరలా ఏడ్చేవారుగా ఉండకోకుండా, ఏ శత్రువు కూడా మిమ్మల్ని జయించుకోకుండా ఉండులాగున వీరికి ఏం నేర్పించాలనుకుంటున్నారన్నమాట, యుద్ధము చేయ నేర్పించడం. ఎవరు ఏడుస్తారంటే యుద్ధం చేయట చేతగాని వాడు ఏడుస్తాడు అన్నమాట. ఎవడు ఏడుస్తాడు? చేత కాలేదు అంటే నిన్ను కన్నా నీ తండ్రి ఏం చేయలేదన్నమాట, నీకు నేర్పించలే. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మనల్ని జయించి వారుగానే ఉండాలని చెప్పేసి చెప్తుంది, కానీ అపవాది శోధనలో కానీ ఎవరైనా మనలను నాశనం చేయాలని చూస్తున్నప్పుడు కానీ దాన్ని చూసి కృంగిపోయి నాశనమైనటువంటి మరి గుంపులోనికి పోయేవారు ఉండకోకుండా మనము జయించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం జయించేవారు ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం చదువుతారు ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏమంటున్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. హల్లెలూయా. అపవాది తంత్రములను ఎదిరించుటకు మనకి ఏం కావాలంట? శక్తి కావాలి. ఈ శక్తి ఎలా వస్తుందంటే దేవుడిస్తే వస్తుంది. అపోస్తలులందరూ కూడా పెంతెకొస్తు రోజున దేవుడిచ్చినటువంటి శక్తి చేత నింపబడ్డారు. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణం అవడానికి ముందుగా తన శిష్యులతో చెప్పినటువంటి మాట, పైనుండి వచ్చు ఆ శక్తిని మీరు పొందుకునేంత వరకు కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దన్నాడు ఆయన. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో ఈ మాటలు అండి. వారు ఎప్పుడైతే పెంతెకొస్తు రోజున ఆ శక్తిని పొందుకున్నారో అప్పటి నుంచి వారు ఈ లోకంలో ఎవరి ఎదుట కూడా భయపడలేదు. వాళ్ళు
ఏ తంత్రాలకి భయపడలేదు, ఏ యంత్రాలకి భయపడలేదు, ఏ అధికారులకు భయపడలేదు. ఈ రోజున మనం భయపడే వారంగా ఉంటున్నామంటే ఇంకను దేవుని యొక్క శక్తి చేత మనము నింపబడలేదేమో. అపవాది తంత్రములను ఎదిరించాలంటే దేవుని యొక్క శక్తి చేత మనము నింపబడాలి. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఏమనంటే 144వ అధ్యాయము మొదటి మాట, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడని చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా ఏం చెప్తున్నాడంటే, నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పేవాడు ఎవరని చెప్తున్నామట? దేవుడైనటువంటి యెహోవా. అంటే మనందరము కూడా మన ఆపే జీవితంలో గెలవాలి అంటే మన శక్తి మనకి సరిపోదు. ఎవరు వాళ్ళ శక్తి? దేవుడు వాళ్ళ. దేవుడు మనకు నేర్పించాలి. దేవుడు నేర్పించకపోతే మనము ఎవరితో ఎలా ఉండాలనేది మనకు అర్థం కాదు. దేవుడు అనుభవపూర్వకంగా నేర్పిస్తాడన్నమాట. ఈ అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నప్పుడు మనము ఇంకా వైదొలిగి పోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండకోకుండా దేవుడు మనల్ని ముందుకు సాగించడానికి కొన్ని యుద్ధాలను, పోరాటాలను మన జీవితంలో ఆయన అలౌ చేస్తాడన్నమాట. ఏ విశ్వాస జీవితము ఏ యుద్ధము లేకుండా, ఏ పోరాటం లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ వ్యాధి లేకోకుండా అది పరిపూర్ణమవుతుందన్నమాట. మన పరిపూర్ణలు ఎప్పుడవుతామంటే పోరాటాలు ఉండాలి, యుద్ధాలు ఉండాలి, నష్టాలు ఉండాలి, వ్యాధులు ఉండాలి. ఇవన్నీ కూడా వస్తాయి. అపోస్తలుల జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎక్కువ శ్రమ పడ్డారు. పారిపోయారు ప్రాణభీతితో, కొరడా దెబ్బలు తిన్నారు, జైల్లో ఉన్నారు, శిరచ్ఛేదన చేయబడ్డారు. కొన్నిసార్లు నూనెలో చేపను ఫ్రై చేసినట్లుగా కొంతమందిని ఫ్రై చేశారు. కొంతమంది అయితే దేవుని యొక్క పరిచర్య కొరకు సజీవులుగా ఉండగానే కాల్చివేయబడ్డారు. మనకి బైబిల్ గ్రంథాన్ని మనకి అనుకూలంగా రాయడానికి ఒక ఆయన పనిచేశాడు. ఆయన్ని ఏం చేశారంటే సజీవుడిగా ఉండగానే ఒక కర్ర కట్టేసి చుట్టూ మంట పెట్టి చంపేశారు. ఇన్ని శ్రమలు ఎందుకు వాళ్ళు పొందారంటే, ఎవరి కోసం పొందారంటే, వారి తర్వాత అనేకులు ఆ గ్రంథాన్ని చదువుకొని దేవుని యొక్క మార్గంలోనికి రావాలని చెప్పేసి వాళ్ళు అన్ని శ్రమలను సహించుకుంటూ వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. హల్లెలూయా. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది గనుక అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చీటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనల్ని కూడా దేవాతి దేవుడు ఎన్నోసార్లు ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ ఆ పరీక్షల్లో చాలాసార్లు ఫెయిల్ అయిపోయినటువంటి వారంగా ఉన్నామేమో. చాలా విషయాల్లో, కొంతమంది డబ్బు విషయంలో కావచ్చు, కొంతమందిని ఇందా చెప్పాను కదా మందు విషయంలో కావచ్చు, కొంతమందిని ఇంకా సినిమా విషయంలో కావచ్చు, ఇంకా రకరకాలు. వీటన్నిటిలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం నిలబడతామా లేదా, మనం జయిస్తామా లేదా. మనం జయించుకోకుండా పడిపోయామంటే దేవుడు తన మనసులో నొచ్చుకుంటాడు. మరొక్కసారి నా బిడ్డను ఆ బలహీన స్థితిలో నుంచి బయటికి తీసుకుని రావాలి, ఆ అపజయములో నుంచి
మరి జయాన్ని చూసేటట్లుగా నేను చేయాలని చెప్పేసి దేవుడైన యెహోవా మరొక్కసారి ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు. పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే మనము జయాన్ని పొందుకునేంత వరకు కూడా. ఒక విశ్వాసిని దేవుడు ప్రతిరోజు కూడా పరీక్షిస్తానంటాడు. ఎందుకంటే మనము అన్ని విషయాల్లో జయాన్ని పొందుకొని ఆయన వలె తండ్రి సింహాసనం మీద కూర్చుండాలని చెప్పేసి దేవునికి ఆలోచన. ప్రకటన గ్రంథంలో అదే మాట అంటాడు. ఏమనంటే జయించువానికి అంటాడు. 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు చివరగా చెప్పి ఉంటాడు. ఏమనంటే జయించువానికి. చదువుతారా? ఆ జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని అంటాడు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఎత్తును అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనము పాపము చేత జయింపబడ్డం కాదు, కానీ పాపాన్ని మనము జయించాలి. పాపాన్ని మనము జయించాలి. జయిస్తే మనకి 7 సంఘాలతో మాట్లాడుతూ ఒక్కొక్క రకమైన గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ జయించిన వానికి 7 రకాల గిఫ్ట్లు వస్తాయన్నమాట. ఆ 7 రకాల గిఫ్ట్లు ఒకటైనా రావచ్చు, లేదంటే అన్నీ రావచ్చు. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే యుద్ధ రంగంలో మనము జయించాలి. యుద్ధ రంగంలో మనం ఉన్నాము అనే సంగతిని మనం మర్చిపోకూడదు. వీరు దేవుని మర్చిపోతే దేవుడు నేనే అని చెప్పి వారికి గుర్తు రావడానికి దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటగా శత్రువుని వారిపైకి పంపించాడు. శత్రువుని వారిపైకి పంపించిన తర్వాత ఫస్ట్ యుద్ధం చేయడం రాదు కదా. యుద్ధం చేయడంప్పుడు రానప్పుడు ఏం చేశారు? నీ కాళ్ళు ముక్త బాంచనని చెప్పేసి లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత వీళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తూ వీళ్ళని బాగా ఘోరాతి ఘోరంగా వాని బాధ పెడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దేవునికి ఏం చేస్తారన్నమాట? మొరపెట్టారు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు అప్పటికి ఒక నాయకుని సిద్ధం చేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ నాయకుని ముందుకు తీసుకుని వచ్చి యుద్ధం ఎలా చేయాలో ఆ నాయకుడు ద్వారా వీళ్ళకి నేర్పిస్తూ వీళ్ళని యుద్ధ రంగంలో నిలబడేటట్లుగా, నిలబడుట మాత్రమే కాదు కానీ జయించువారుగా దేవుడు చేస్తా ఉన్నాడు. ఈ ప్రాసెస్ అనేది ఇజ్రాయెల్ ప్రతి తరములో జరుగుతూనే ఉంది. క్రైస్తవులందరూ కూడా ఆత్మీయపరంగా యుద్ధ వీరులై ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి దురాత్మల సమూహాన్ని ఎదుర్కోవడానికి వాక్యమనే ఆత్మీయ ఖడ్గమును చేత పట్టుకునే వారమే దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించాలి. యుద్ధ రంగానికి వెళ్తున్నప్పుడు రాజులైనటువంటి వారు ధరించాలా వద్దా? అంటే పైనుంచి కింద వరకు కూడా కవచం అనేది ఉంటుంది. శత్రువుని ఎదుర్కోవడానికి చేతిలో ఖడ్గంతో పాటు ఇంకొక చేతిలో ఏముంటుంది అనమాట? డాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ లేకపోకుండా యుద్ధానికి వెళ్ళరు. ఎందుకని? ఇందులో ఏది తక్కువైనా కూడా వీళ్ళని ఎదుర్కోవడానికి వచ్చే శత్రువు లేని చోట గాయపరిస్తే ఏమవుతుంది అనమాట? వ్యక్తి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. భౌతికపరమైన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత సేఫ్టీగా మనము మరి ఉండాలో అన్నీ ఎలాగైతే చూచుకుని వెళ్తామో మరి ఆత్మపరమైనటువంటి యుద్ధంలో మనము ఈ యుద్ధంలో మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారిని నిలబెట్టుకుని శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు
హల్లెలూయా. ఈ కవచం ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. ఈ కవచాన్ని ధరించిన వారమే యుద్ధ రంగంలో ఎలాగా యుద్ధం చేయాలో మనము నేర్చుకోవాలి. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు పనులు నేర్పిస్తారు. ఆ పనులను బట్టి వారికంటే మనము నిష్ణాతులమవుతాం. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు చపాతీ పిండితో చపాతీ చేస్తున్నారు అనుకో, చిన్న పిల్లలు వచ్చి ఏం చేస్తారో, అమ్మ నాకు కూడా కొంచెం చపాతీ పిండి. వీళ్ళు కూడా ఏం చేస్తారన్నమాట, చిన్న చపాతీలు. వాళ్ళ అమ్మ ఎలాగైతే చేసిందో అలాగా. అది వంట విషయంలో, ఇంటి పని విషయంలో. అలాగే ఫార్మర్స్ అయితే పొలం పని విషయంలో కూడా నేర్పిస్తాను. ఇక్కడ మన ఆత్మీయ జీవితం కోసం దేవుడు నేర్పిస్తానన్నమాట. నేర్చుకున్నప్పుడే అపవాదిని మనం జయించగలం. ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచం చేత మనము ఈ దురాత్మల సమూహాన్ని మనము మరి జయించగలమన్నట. హల్లెలూయా. యాలయనగా అక్కడ చెప్తున్నాడు, ఈ కవచము మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మాయమరుపు తొడుగుకొని. హల్లెలూయా. సత్యమనే దట్టంట. మనము ఎప్పుడు సత్యవంతులం అవుతాం? మన యథార్థవంతులుగా చేసింది ఎవరు? దేవుడే చేయాలి. మన నీతిమంతులుగా చేసింది ఎవరు? నీతి అనే మాయమారుపు ఎలా వస్తుంది మనకి? నీతి అనే మాయమారుపు మన నీతిమంతులుగా చేసింది ఆయన యొక్క రక్తము. ఆయన కృప చేత మన నీతిమంతులుగా అయ్యాం. ఆయన యందు విశ్వాసం ఉంచుడు ద్వారా మన నీతిమంతులుగా మారుతున్నాం. ఈ విషయాలన్నిటినీ కూడా మనం గ్రహించిన వారమే, వీటిని అన్నిటినీ కూడా ధరించిన వారమే. అప్పుడు అపవాదితోటి యుద్ధ రంగంలో మనము నిలబడినప్పుడు ఆ యుద్ధంలో మనకి ఏమొస్తుంది అనమాట? జయం వస్తుంది. యుద్ధానికి కవచం లేకోకుండా వెళితే ఎలా శత్రు చేతికి చిక్కిపోతామో, నీ ఆత్మీయ జీవితంలో నీ పోరాటంలో నువ్వు గెలవాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము నువ్వు ధరించుకోకుండా యుద్ధానికి వెళ్తే నా జీవితం కూడా అలాగ ఉంటుంది. జకర్యా ఒక మాట చెప్తాడు 13వ అధ్యాయంలో 9వ వచనము. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి బెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఎందుకంటే మనం దేవునికి ఇంకను దగ్గర అవడానికి అన్నమాట. ఇంకను దేవుని అత్తుకోవడానికి, ఇంకను దేవుని పైన పరిపూర్ణముగా ఆనుకోవడానికి దేవుడు ఏం చేస్తాడనమాట? కొన్ని పరీక్షలు గుండా మనలను తీసుకుని వెళ్తాడనమాట. హల్లెలూయా. మనకి కీడు చేయడానికి కాదు, మనల్ని నాశనం చేయడానికి కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీకు శ్రమ ఏదైనా ఎదురవుతున్నప్పుడు, ఇరుకులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను నాశనం చేయడానికి కాదు, నాశనం అవ్వకోకుండా నిన్ను బయటికి తీసుకుని రావడానికి. ఇజ్రాయేలుకు వచ్చినటువంటి ప్రతి కష్టము కూడా వారిని నాశనం చేయడానికి రాలే, వారిని దేవుడికి ఇంకొన్ని దగ్గర చేయడానికి వచ్చినాయి, ఇంకొన్ని దేవుని పైన ఆనుకొనడానికి వచ్చినాయి, ఇంకొన్ని దేవునితో వారికి సహవాసం ఇంకొన్ని స్ట్రాంగ్ అవడానికి వచ్చినాయి అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో మనము గ్రహించాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు వారిని ఎందుకు పరిశోధిస్తానని చెప్తున్నాడంటే, ఇంకొను ఆయన పైన పరిపూర్ణముగా ఆనుకోవడానికి, ఆయనతో సహవాసం ఇంకొను అధికమవడానికి, ఈ శత్రువు పైన ఎలా జయించాలో అనేకమైనటువంటి మెలకువలు వారికి నేర్పించడానికి. వారికి కాదు, మన యొక్క జీవితంలో కూడా దేవుడు ప్రతిరోజు కూడా చేస్తున్నది ఇదే. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చదువుకుందాం. శోధన సహించువాడు
ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. హల్లెలూయా. శోధన అంట సహిస్తే మనము ధన్యులమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఆ శోధనకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? నిలబడాలి. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయే వారముగా ఉండకూడదు. లోకస్తులతో కలిసిపోయి దేవుని దూషించే వారంగా ఉండకూడదు. ఓ సిద్ధాంతాన్ని చదువుకున్నాం. మనిషి దేని నుంచి వచ్చాడో నాకు వినపడట్లే. దేని నుంచి వచ్చాడు? ఎవరు చెప్పారు? డార్విన్ చూసాడా కోతి పిల్లలు కండం? వాడి జీవితంలో ఏ కోతి అయినా మనిషిగా మారడం చూసాడా? కోతులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అవి డైనోసార్స్ లాగా అంతరించిపోయింటే నిజంగా అని చెప్పిందే కరెక్ట్ అనుకునేవాడు. అవునా కదా? ఏ కోతి మనిషి అవ్వలేదు ఇప్పటికి కోతులు మన మధ్య తిరుగుతూనే ఉన్నాయి. ఏ కోతి కూడా మనిషి లాంటి ఒక వ్యక్తికి జన్మనివ్వలే కదా. అసలు ఆ డార్విన్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకుని వచ్చాడంటే, ఒకప్పుడు అతను క్రిస్టియన్, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను బట్టి దేవుని దూషించేవాడుగా, దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా అయిపోయి బైబిల్కి విరుద్ధముగా మాట్లాడడాన్ని నేర్చుకుని బైబిల్కి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ సిద్ధాంతాన్ని మనుషులందరి మెదడులోకి వెళ్ళేటట్టుగా చేశాడు. కానీ తన యొక్క చివరి కాలంలో ఏమైందంటే, దేవుడు తన్ని కూడా ఒక వ్యాధి చేత మొత్తినప్పుడు, అప్పుడు తన మరణ పడక మీద ఇక మరణానికి చేరువలో ఉన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను చెప్పిన సిద్ధాంతము తప్పు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధన అనేది మనకు వస్తుందంటే ఆ శోధనలో మనము ఏం చేయాలన్నమాట? దేవునికి మరి మనము నిలబడి జయాన్ని పొందుకుంటే దేవుడు మనకి ఆ జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆది కాండంలో అందరికీ కూడా ఆది పితరుడికి పిలువబడుతున్నటువంటి అబ్రహామును కూడా దేవుడు ఏం చేశానమాట? పరిశోధించాడు. 22వ అధ్యాయంలో మొదటి మాట, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన అంటాడు. హల్లెలూయా. దేవుడు అంటే యెహోవా అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎలాగంటే, వృద్ధాప్యంలో ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి 16 సంవత్సరాలు వచ్చింది. ఆ 16 సంవత్సరాల వయసులో ఉన్న వాడిని తీసుకుని వెళ్ళి నాకు ఒక బలి అర్పణగా అర్పించే అని చెప్పేసి అంటే, ఎవరైనా ఎంత ఇదిగా ఆలోచన చేస్తారో గమనించవచ్చు. మనం దేవుని కూడా దూషించడానికి, దేవుని విడిచిపెట్టడానికి, దేవుడు అంటే లెక్క చేయకుండా వెళ్ళిపోవడానికి కూడా ఆలోచన చేస్తారు. కానీ అబ్రహాము ఆ రోజున అలా ఆలోచన చేయాలి. ఆ శోధన, ఆ పరిశోధనలో తన జయాన్ని పొందుకొని ఆ కుమారుని తిరిగి పొందుకున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. 11వ అధ్యాయంలో 17వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానముల సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలన నీ సంతానం అనబడని అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లోండి మరలా పొందినని చెప్పేసి ఉంటుంది. హల్లెలూయా. అంటే అంత విశ్వాసము అబ్రహాంలో ఉంది అని మనకి తెలియపరచడానికి దేవుడైన యెహోవా ఎవరిని పరిశోధించాడన్నమాట? అబ్రహాముని పరిశోధించాడు.
అబ్రహాము విశ్వాసంతో పోలిస్తే మీ విశ్వాసం చాలా తక్కువ నాయనలారా అని చెప్పేసి మనకి ఒక మాదిరిని చూపించడానికి దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. నిజంగా దేవుడికి కావాల్సింది ఇస్సాకు ప్రాణమా? కాదు, ఇస్సాకు ప్రాణం కాదు. అబ్రహాము ఎంత విశ్వాసము కలిగిన వాడో అబ్రహాం యొక్క బిడ్డలకు తెలియపరచడానికి దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నామట? పరిశోధించండి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరముని దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొని. దేవుడని యెహోవా మనను పరిశోధించడానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. హల్లెలూయా. అబ్రహాముని అడగగానే అబ్రహాం యొక్క హృదయంలో ఏమని అనిపించవచ్చు ఒకసారి ఆలోచన చేయండి. ఇదేంట్రా వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసిన ఎన్నో సంవత్సరాలకు కానీ ఒక కుమారుడు అనుగ్రహింపబడలేదు. ఇచ్చిన ఈ కుమారుడు కూడా బలి ఇచ్చామన్నాడు. అసలు ఈయన ఏమనుకున్నాడు అసలు అని చెప్పి సింపుల్గా ప్రతి మనిషిలో కూడా ఇలాంటి ఆలోచన వస్తుంది. అయితే మళ్ళంటి వాళ్ళకి వస్తుందేమో కానీ అబ్రహాముకి రాలేదు అక్కడ. హల్లెలూయా. అబ్రహాము తన హృదయంలో ఎంతో బాధను దిగమింగుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము తన కుమారుని మోరియా పర్వతం పైన బలి ఇవ్వడానికి కట్టెలను నిప్పును అన్నిటిని తీసుకుని బయలుదేరాడు. ఇక ఎవరినైతే బలి ఇవ్వాలనుకున్నాడో ఆ కుర్రోడు నెత్తి మీదే ఆ కట్టెలని పెట్టాడు. ఎందుకంటే ఈయన మోయలేడు కదా. ఆయన కుర్రోడు 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రోడు కనుక. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అబ్రహాం యొక్క హృదయం ఎంత దుఃఖపడి ఉంటుందో ఒకసారి ఆలోచించాను. ఆ దుఃఖంలో కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తన జీవితంలో రాకోకుండా జాగ్రత్త పడి దేవునికి ఆ ఆజ్ఞ ప్రకారం చేయడానికి ఇష్టపడి వెళ్ళాడు కనుకనే మరలా బిడ్డను సజీవుడిగా పొందుకున్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతిని మర్చిపోకు. ఇంకొక మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 21 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. గనుక నేను నియమించిన విధి అనుసరించి వారి పితరులు నడిచినట్లు యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో అని ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నేను బెల్లగొట్టనంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నియమించినటువంటి విధి, ఇంకా చెప్పాలంటే ఒక నిబంధన. ఆ నిబంధనను వీళ్ళు అసలు అనుసరిస్తారో లేదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? ఆ శత్రువులను బెల్లగొట్టలే. 1 యుద్ధం నేర్పడానికి, 2 దేవుడు నియమించినటువంటి విధి అనేది మనం దాటి వెళ్ళకోకుండా, ఆ నిబంధనను అతిక్రమించుకోకుండా, 3 అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనము అసలు అనుసరిస్తామో లేదో. ఇలా చేయమని చెప్పినప్పుడు మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుసుకోవడానికి, ఇంకను మనము దేవుని పైన ఆనుకోవడానికి, వీటన్నిటి కొరకే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనను పరిశోధిస్తూ ఉంటాడు. ఈ పరిశోధనలో మనము నిలబడాలి. నిలబడినప్పుడే మనకి జీవ కిరీటం అనేది వస్తుంది. నిలబడినప్పుడే దేవుని యొద్ద నుంచి మనకి రావాల్సినటువంటి ఫలం అనేది వస్తుంది అన్నమాట.
నిలబడుకోకుండా మనము ఆ శోధనలో పడిపోయినా, జారిపోయినా, దుఃఖపడినా, దేవుని విడిచిపెట్టినా మనము శాపానికి గురవుతాం అన్నమాట. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1:3 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షకు ఆ పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనమన్నాడు. హల్లెలూయా. మనము నానా విధమైన శోధనలో ఉన్నప్పుడు, పరిశోధింపబడుతున్నప్పుడు అది మరి సంతోషం అని చెప్పేసి మనం ఎంచుకోవాలన్నమాట. మనకి కాకపోతే ఎవరికి వస్తాయని. హల్లెలూయా. క్రైస్తవులు కాకపోతే ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. ఎందుకు మనకే వస్తాయంటే మనము శుద్ధ సువర్ణముగా, అంటే పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, దేవుని పోలికలో మార్చబడ్డానికి, దేవుని వలె సింహాసనం మీద కూర్చుండడానికి, దేవుని యొద్ద నుంచి వచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి, ఇంతకంటే బెస్ట్ లైఫ్ ఆయన యొద్ద మనము అనుభవించడానికి దేవుడు మనకి ఇస్తాడు. అది అందరికీ ఇవ్వడమ్మా, అది సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే వస్తుంది. అరే నేను క్రైస్తవుని నాకు వస్తాయేమని చెప్పేసి అనుకోవద్దు. అది అందరికీ ఇవ్వడు. ఎందుకంటే ఆనాడు ఆ దినాలలో యోబుకు వచ్చింది, ఆ తర్వాత అంత భయంకరంగా ఎవరికి రాలే. మరి ఈ దినాల్లో మనం చూసినట్లయితే కొంతమంది మాత్రమే అటు విధంగా శోధింపబడుతున్నారు. ఎందుకంటే ఏ పాత్ర ఎంతవరకు ఆ శోధన తట్టుకోగలదో తయారు చేసినటువంటి దేవుడికి తెలుసు అన్నమాట. మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా అనడం. 10వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో చెప్తాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును, హల్లెలూయా, ఆ శోధనలో మనను విడిచిపెట్టేవాడు కాదనమాట. ఇజ్రాయిల్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన మొదలుకొని నేటి వరకు కూడా ఆ ఇజ్రాయేల్ సమాజము నశించిపోకుండా దేవుడు ఎప్పటికప్పుడే వారు చేసిన తప్పిదాలను బట్టి శిక్షిస్తూ మరలా వారు పశ్చాత్తాపడినప్పుడు వారిని రక్షిస్తూ నడిపిస్తున్నాడు. మన ఆత్మ జీవితాన్ని దేవుడు సరిచేయడానికి, దేవునితో ఇంకను మనము మరి సహవాసంలో ముందుకు సాగడానికి, మనము ఆయన స్వారూప్యంలో మారడానికి, మరి మరి ఆజ్ఞానుసారంగా జీవించడానికి దేవుడు కొన్నిసార్లు మనలను ఆ శోధనల గుండా మనలను తీసుకుని వెళ్తాడు, పరిశోధిస్తూ ఉంటాడు. కనుక మరి మనము పడిపోకుండా ఆ శోధన సహిస్తూ నిలిచిన వారమే, నేను ఇంకనూ దేవునితో అత్తుకోవాలి, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవాలని చెప్పేసి మనము విశ్వాసముతో ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.